సంపద సృష్టించి పేదలకు పంచాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. సమర్థ నాయకత్వం ఉంటేనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. నిర్వీర్యమైన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకే ప్రజలు అధికారం ఇచ్చారని, పాలనా వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేశామన్నారు. వనరులు అవే, అధికారులు వాళ్లే, కానీ వృద్ధిలో వ్యత్యాసం రావాలంటే కార్యదక్షత కావాలని చంద్రబాబు అన్నారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. గత 5 ఏళ్ల విధ్వంసంతో చాలా వెనుకబడిపోయామని, నెమ్మదిగా ఒక్కో సమస్యను అధిగమిస్తూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. 6 నెలల పాలనలో 12.94% వృద్ధి రేటు కనపడిందని చెప్పారు. ఫైళ్ల పరిశీలనలో వేగం పెంచాలని, వచ్చిన సమస్యలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలన్నారు. సమస్యలను పరిష్కరించినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని, ఇదేదో కొంతమందిని ఎత్తిచూపడం కాదని, వ్యవస్థ మెరుగుపడాలన్నారు. రేపటికి మన ప్రభుత్వం వచ్చి 9 నెలలవుతోందని, గడిచిన 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనను ప్రజలు అంగీకరించలేదని, మనపై విశ్వాసం పెట్టుకుని భారీ మద్దతిచ్చారన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడల్లా ఏదో ఒక సవాల్ ఉండేదని, 1-2 కాదు, ఇన్ని సవాళ్లు ఎదుర్కోవటం ఇదే తొలిసారన్నారు. 7 శ్వేతపత్రాలు విడుదల చేశామని చెప్పారు. నిర్వీర్యమైన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకే ప్రజలు అధికారం ఇచ్చారని, పాలనా వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేశామన్నారు. స్వర్ణాంధ్ర 2047 ద్వారా లక్ష్యాలను నిర్దేశించుకున్నామని, 15% వృద్ధి రేటుతో మన ఆర్థిక వ్యవస్థ సుస్థిరం కావాలన్నారు. అప్పులు కూడా తీర్చాల్సిన అవసరం ఉందన్నారు. ఆల్ డిపార్ట్మెంట్స్ మీరు ఖర్చు పెట్టవలసిందే ఖర్చు పెట్టి, యూసీలు ఇవ్వాల్సింది యూసీలు ఇచ్చి, అదనంగా ఫండ్స్ రాబట్టే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాలి. అన్స్పెంట్ బ్యాలెన్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉంటే అవన్నీ కూడా మనం వర్కౌట్ చేసుకునే పరిస్థితి రావాలి. కేంద్రంలో కూడా అగ్రికల్చర్కు ప్రాధాన్యత ఇచ్చారు. నేను కూడా మన రాష్ట్రంలో నేను చూశాను. అగ్రికల్చర్ ఈజ్ డిఫరెంట్ ఇన్నోవేషన్లో ఆంధ్రప్రదేశ్ ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. దానికి కారణం ఓసారి మనం చూపించిన చొరవ, ఓసారి కొంతమంది వచ్చి డిస్ట్రాయ్ చేసిన విధానం, ఇంకొక పక్కన ఫార్మర్స్ ప్రోయాక్టివ్. ప్రపంచంలో మార్పులు చేర్పులు చూసిన తర్వాత వాళ్ళు కూడా మార్పులు చేసుకుని వెళ్తున్నారు. అందుకే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తే ఒక పక్క అక్వాకల్చర్, ఒక పక్క హార్టికల్చర్, ఒక పక్క పామ్ ఆయిల్, ఒక పక్క కాఫీ, ఆల్ కమర్షియల్ క్రాప్స్ వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్. నేచురల్ ఫార్మింగ్లో కూడా వీఆర్ ఇన్ అడ్వాన్స్ స్టేజ్. మొన్న కూడా దావోస్లో కూడా ఇవన్నీ చాలా వరకు పాజిటివ్గా వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన ఈరోజు ఏఐ టెక్నాలజీ ఆల్ డిపార్ట్మెంట్స్లో అనుసంధానం చేసుకోవాలి. 95లో ఐటీ మాట్లాడాం. ఆ 95లో ఐటీ ఈరోజు మొత్తం ప్రపంచం మొత్తం ఇండియన్స్ గుర్తింపు వచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు కూడా ప్రధానమంత్రి నిన్నే ఫ్రాన్స్ వెళ్తే అక్కడుండే ప్రెసిడెంట్తో మన ప్రధానమంత్రి గారు ఏఐ కాన్ఫరెన్స్ అడ్రస్ చేసే పరిస్థితికి వచ్చారు. అంటే రాబోయే రోజుల్లో ఏఐ అనేది రియాలిటీ. 2025 నుంచి ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకొని అన్ని డిపార్ట్మెంట్లో ఐటీ కంప్లీట్ చేసుకోవడం, దానికి టీసీఎస్ వర్క్ చేస్తూ ఉంది. మీకు ఇది కూడా ఐడియాస్ ఉన్నాయి, అవన్నీ వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకని టెక్నాలజీ ఫుల్గా ఇంటిగ్రేట్ చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క హౌసింగ్ కానీ, నరేగా కానీ, హెల్త్లో కానీ, జల్ జీవన్ మిషన్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చాలా డిపార్ట్మెంట్స్ ఒక మాటలో చెప్పాలంటే నేను ఊహించిన విధంగా డిస్ట్రాయ్ అయినాయి. జల్ జీవన్ మిషన్ ఆబ్జెక్టివ్నే వీళ్ళు డైల్యూట్ చేసే పరిస్థితికి వచ్చారు. జల్ జీవన్ మిషన్ పెట్టింది ఏదైతే సస్టైనబుల్ వాటర్ ద్వారా ప్రతి ఒక్క ఇంటికి ట్యాప్ వాటర్ ఇవ్వాలని, అలాంటి ప్రాజెక్ట్ను కూడా బోర్స్ ద్వారా నీళ్లు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అది కూడా ఆఫ్ హ్యాండ్గా చేసే పరిస్థితికి వచ్చారు. అవన్నీ కరెక్ట్ చేయమన్నాం. ఏదైతే కొన్ని రాష్ట్రాలు 70,000, 80,000, 1,00,000 కోట్ల రూపాయలు అంటే మన వాటా 45% వస్తుంది ఇచ్చి రాజేష్ ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు. సమ్ ఆఫ్ ది స్టేట్స్ హ్యావ్ రీచ్డ్ అడ్వాన్స్ స్టేజ్. ఎవ్రీ ఇంటికి సస్టైనబుల్ ట్యాప్ వాటర్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. మనం ఇంకా కూడా అలాంటి సమస్యలతో సతమతమయ్యే పరిస్థితి వచ్చాం. మనం స్పీడ్ పెంచాల్సిన అవసరం ఉంది.
స్వర్ణాంధ్ర 2047కు సంబంధించి అన్ని శాఖల పనితీరు మెరుగుపరచాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ప్రజల పట్ల ప్రజాప్రతినిధులు దురుసు ప్రవర్తనతో ఉండకూడదని, ఫిర్యాదుల వ్యవస్థ పనితీరు కూడా మెరుగుపడాలని సీఎం సూచించినట్లు చెప్పారు. భవిష్యత్తులో అన్ని శాఖల సేవలు వాట్సాప్ ద్వారా అందించే యోచనలో చేయాలని సూచించినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా వాయిస్ ఎనేబుల్డ్ సేవలను కూడా ప్రారంభిస్తున్నామని మంత్రి పార్థసారథి తెలిపారు. సచివాలయంలో సీఎం అధ్యక్షతన మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను మంత్రి మీడియాకు వెల్లడించారు. ప్రజల పట్ల ప్రజాప్రతినిధులు దురుసు ప్రవర్తనతో ఉండకూడదని, ఫిర్యాదుల వ్యవస్థ పనితీరు కూడా మెరుగుపడాలని సీఎం సూచించినట్లు చెప్పారు. మున్సిపల్, హోం, రెవెన్యూల్లో సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని, పింఛన్లు పంపిణీ, అన్నా క్యాంటీన్లు, ధాన్యం కొనుగోలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం సూచించారన్నారు. ప్రాజెక్టు మేనేజ్మెంట్ గ్రూప్ ద్వారా కేంద్రం చేస్తున్నట్లు రాష్ట్రం కూడా 50 ప్రాజెక్టులను పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారని చెప్పారు. మనమిత్ర వాట్సాప్ సేవలను మరింత విస్తృతం చేయాలన్నారని తెలిపారు. భవిష్యత్తులో అన్ని శాఖల సేవలు వాట్సాప్ ద్వారా అందించే యోచన చేయాలని సూచించినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా వాయిస్ ఎనేబుల్డ్ సేవలను కూడా ప్రారంభిస్తున్నామని మంత్రి పార్థసారథి తెలిపారు. మార్చి నెలాఖరుకల్లా అన్ని డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఈ ఆఫీస్తో అనుసంధానం కావాలని ఆదేశించడం జరిగింది. ఫైనాన్స్కి సంబంధించిన తప్ప వేరే ఇతర ఫైల్ ఏది కూడా ఆలస్యం కాకుండా క్లియరెన్స్ చేయాలని చెప్పేసి స్పష్టం చేశారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఫైనాన్స్కి సంబంధించినవి కూడా విధానపరమైన ఏదైనా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే వెంటనే చీఫ్ సెక్రటరీస్తో సంబంధిత అధికారులతో చర్చించి వాటిని కూడా వీలైనంత త్వరగా క్లియర్ చేయాలని చెప్పేసి మరి సమీక్షలో అభిప్రాయం వ్యక్తపడిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ప్రజలతో వ్యవహరించే తీరు ప్రజల సంతృప్తి పడే విధంగా ఉండాలి అనేది చాలా స్పష్టమైన. వారు అనేక సమస్యలతో అధికారుల వద్దకు కానీ మంత్రుల వద్దకు కానీ వచ్చినప్పుడు వారి సమస్యలన్నింటినీ కూడా ఓపికగా విని వాటిని సాధ్యమైనంత వరకు పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలి. వారు కొన్ని లీగల్గా సమస్యలు మీ దృష్టికి తీసుకురావచ్చు, మన దృష్టికి, మంత్రుల దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకురావచ్చు, అయితే ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న సమస్యలు తీసుకురావచ్చు. వాటన్నిటినీ కూడా ఓపికగా విని అక్కడికక్కడ సత్వరంగా పరిష్కరించగలిగిన సమస్యల్ని పరిష్కరించి ఏదైనా సరే లీగల్గా కానీ విధానపరంగా కానీ ఉంటే వాటి మీద కూడా దృష్టి పెట్టి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం దగ్గర మిగిలిపోయిన నిధులు కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వాటన్నిటిని అందిపుచ్చుకోవడానికి మంత్రులు కానివ్వండి, సెక్రటరీస్ కానివ్వండి కృషి చేయాలని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. మరి తెలంగాణతో పోలిస్తే జిఎస్డిపిలో 87,000 కోట్ల లోటు ఉందని, కొనుగోలు శక్తిని పెంచాలని పేర్కొన్నారు. జిఎస్డిపి లక్ష్యాలు చేరుకోవడానికి వ్యూహాత్మక విధానం అవసరమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు చర్చలో అభిప్రాయపడ్డారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌరులకు కావలసిన అన్ని రకాల ధృవపత్రాలు పొందేలా కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, ఆర్టీజీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రజలకు సీమ్లెస్ సర్వీసులు అందజేయాలనేదే తమ ఆశయమన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ అనేది ప్రజలకు మనం కల్పిస్తున్న ఒక మంచి వేదికని, దాన్ని మరింత ప్రజోపయోగకరంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామన్నారు. దీనికి సంబంధించి ఆయా శాఖలన్నీ కూడా తమ డేటాను ఆర్టీజీఎస్లోని డేటా లేక్కు అనుసంధానం చేసి సహకారం అందివ్వాలని కోరారు. మంత్రులు, కార్యదర్శుల సదస్సులో మంత్రి నారా లోకేష్ వాట్సాప్ గవర్నెన్స్ గురించి మాట్లాడారు. వాట్సాప్ ద్వారా సర్టిఫికెట్లు జారీ చేయాలంటే ఆయా శాఖల సహకారం చాలా అవసరమన్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చాలా కీలక ప్రక్రియ అన్నారు. అధికారులు తమ శాఖల్లో ఈ దిశగా సాంకేతికపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వంలో అన్ని సేవలు ఆన్లైన్ చేయాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయమన్నారు. రేషన్ కార్డుల మొదలు అన్నీ కూడా ప్రజలకు చాలా సులభంగా ఆన్లైన్లోనే అందించే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో పౌరులకు డిజిటల్ రేషన్ కార్డులు అందజేస్తామని, తద్వారా పౌరులు క్యూఆర్ కోడ్తోనే రేషన్ పొందే సదుపాయం కల్పించే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. ప్రజాభిప్రాయాన్ని, ప్రజల సంతృప్తి శాతాలను కూడా వాట్సాప్ ద్వారానే
మదింపు వేసే అవకాశాలను పరిశీలిస్తున్నామన్నారు. అన్ని శాఖలు వాట్సాప్ గవర్నెన్స్లో ఇంటిగ్రేటెడ్ అవ్వాలన్నారు. ఒక పౌరుడు ఒక ఆలయానికి వెళ్లాలనుకుంటే వాట్సాప్లోనే ఆలయంలో దర్శనం, ఆర్జీ సేవలు పొందడం, వసతి పొందడం, ట్రాన్స్పోర్టేషన్ అన్నీ కూడా వాట్సాప్లో అనుసంధానం అవ్వాలన్నారు. ఇవన్నీ చేయాలంటే ఆయా శాఖలు తమ ఐటీ విభాగాలను సాంకేతికంగా మెరుగుపరుచుకొని తమకు తగిన సహకారం అందివ్వాలని సూచించారు. అందరి భాగస్వామ్యం, సహకారంతోనే దీన్ని విజయవంతం చేయగలుగుతామన్నారు. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఏపీ అసెంబ్లీ అంటే భయమని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అన్నారు. ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తేనే వస్తానని జగన్ అంటున్నారన్నారు. 22, 23 తేదీల్లో ఈ నెలలో శాసనసభ్యులకు ప్రత్యేక అవగాహన తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 22వ తేదీన ఓం బిర్లా లోక్సభ స్పీకర్, 23వ తేదీన మాజీ ఉపరాష్ట్రపతి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పారు. ఎమ్మెల్యేలకు ఓరియంటేషన్ ఏర్పాటు చేసినందుకు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సీఎం చంద్రబాబులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు విలేకరులతో మాట్లాడారు. ప్రజా సమస్యలపై ఆసక్తి లేదు కాబట్టే జగన్ అసెంబ్లీకి రావడం లేదని అన్నారు. అసెంబ్లీ నియమావళి, క్రమశిక్షణపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఓరియంటేషన్కు ఆయన రాను అని చెప్పడం సిగ్గుచేటన్నారు. అటెండెన్స్ విషయంలో విప్పులు పూర్తిస్థాయి శ్రద్ధ పెట్టాలని నిర్ణయించామన్నారు. ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్షంలోకి రాలేకపోయారని చెప్పారు. అసెంబ్లీకి కూడా జగన్ రాలేదని చెప్పారు. అందుకే ప్రతిపక్ష, అధికార పార్టీ బాధ్యతలు రెండూ విజయవంతంగా తామే నిర్వహిస్తామన్నారు. ఇంటి దగ్గర ఉండే ప్రశ్నలు వేస్తానని జగన్ అంటున్నారని, ఇలాంటి విధానం గతంలో ఎన్నడూ లేదని చెప్పారు. సభకు వస్తే సమాధానం చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ప్రతిపక్ష నాయకుడికి ఇంగితం లేదని విమర్శించారు. గతంలో జగన్ టీడీపీ నుంచి ఒకరిద్దరిని వైసీపీలోకి తీసుకుంటే ప్రతిపక్ష హోదా పోతుందని అనలేదా అని నిలదీశారు. ఆయనకు ప్రజలే బుద్ధి చెప్పారని, సభకు రాని జగన్కు ప్రజలపై బాధ్యత లేదని మండిపడ్డారు. విప్పులందరూ కూడా సమన్వయంతో పనిచేసి ప్రతి సభ్యులు టైమ్లీ ఎక్కువ టైం అంతా కూడా పూర్తి సమయం అసెంబ్లీలో కేటాయించే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అట్లాగే ఎమ్మెల్యేలకు కావాల్సినటువంటివి అసెంబ్లీలో అవన్నీ కూడా ఏదైనా ఉంటే అది సభ దృష్టికి, స్పీకర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఈరోజు అసెంబ్లీని ప్రజా సమస్యలకి ఒక వేదికగా, ఒక పరిష్కార మార్గంగా ముందుకు తీసుకెళ్ళటమే మా ఎజెండా. ఈరోజు ప్రతిపక్ష నాయకుడు కాలేకపోయాడు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోవడం, ప్రతిపక్షంలో గెలిచినటువంటి 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు మొన్న ఈ మధ్య సెషన్కి కూడా రాకపోవడం చాలా బాధాకరం. సో అందుకే ప్రతిపక్ష బాధ్యత కూడా మేమే పోషిస్తున్నాం. ప్రజా సమస్యల్ని అసెంబ్లీలో మా ఎమ్మెల్యేలే మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. దానికి మంత్రులు కూడా వాటికి సరైనటువంటి సమాధానాలు చెప్పడం, సమస్యల పరిష్కారాన్ని మార్గాలు కూడా ఖచ్చితంగా సూచించడం జరుగుతుంది. గిరిజన జాతుల అస్తిత్వాన్ని కాపాడుకోవటం అంటే భారతీయ సంస్కృతిని కాపాడుకోవటమేనని తాము బలంగా నమ్ముతున్నామని, అందుకే వారి విద్య, వైద్యం, జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి నిరంతరం పనిచేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు అందించామని, అరకు కాఫీతో సహా ఇతర గిరిజన ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలోని జీవో నెంబర్ 3ని తేవడం ద్వారా గిరిజన ప్రాంతాల్లో ఉపాధ్యాయ పోస్టులు గిరిజనులకు మాత్రమే దక్కేలా కృషి చేశామన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా న్యాయపరమైన చిక్కులతో ఆ ఉత్తర్వు రద్దయిందన్నారు. దాని పునరుద్ధరణకు తాము కృషి చేస్తామని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లోని ఆస్తులపై గిరిజనులకే హక్కు ఉండాలన్న ఆలోచనతో వచ్చిన 1/70 చట్టాన్ని మార్చే ఉద్దేశం తమకు ఏ మాత్రం లేదన్నారు. విజయవాడ గుణదలలో 3 రోజుల నుంచి జరుగుతున్న మేరీమాత ఉత్సవాలు విజయవంతంగా ముగిశాయి. భారీగా హాజరైన భక్తులు గుణదల మేరీమాత కొండపైకి చేరుకుని పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. చివరి రోజు ఉత్సవాలలో స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. విజయవాడ గుణదల లూర్దు మాత తిరునాళ్ల మహోత్సవాలు ఉదయకాల ప్రార్థన, సమిష్టి బలిపూజతో ఘనంగా ముగిశాయి. గుణదల పీఠాధిపతి బిషప్ తెలకతోటి జోసెఫ్ రాజారావు ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అనంతరం దేశంలోని పలు రాష్ట్రాల నుంచి వచ్చిన రోమన్ క్యాథలిక్ వివిధ పీఠాధిపతులు గుణదల మేరీమాత వైభవంపై ప్రసంగించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న భక్తులను ఆశీర్వదించారు. భారీగా హాజరైన భక్తులు గుణదల మేరీమాత కొండపైకి చేరుకొని పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. చివరి రోజు ఉత్సవాలలో స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వేలాదిగా తరలివచ్చిన భక్తుల కోసం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విజయవాడ నగర పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
అనంతరం బిషప్ జోసెఫ్ రాజారావు మాట్లాడుతూ 101వ ఏడాది గుణదల మేరీమాత వార్షిక మహోత్సవాలు 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తులు హాజరయ్యారని, ఈ నేపథ్యంలో వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేశామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అందరికీ ఒక సంతోషకరమైన రోజు. గత 101 సంవత్సరంగా ఈ వేడుకలు జరుపుకుంటూ ఉన్నాం. ప్రతి సంవత్సరం ఇంకా భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంది. అంతా కోలాహలంగా సంతోష ఆనందాలతో ఈ ప్రాంగణం అంతా నిండిపోయింది. అందుకే అందరికీ శుభాశీస్సులు తెలియజేస్తున్నాం. మీ అందరి కోసం మన ఈ విజయవాడ పురజనుల కోసం ప్రత్యేకంగా ప్రార్థనలు జరిపాం. ప్రభుత్వం వారి కోసం, పోలీస్ శాఖ వారి కోసం, భద్రత మనకు కల్పించిన వాళ్ళందరి కోసం, అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారి కోసం కూడా ప్రత్యేకంగా ప్రార్థనలు వారి కోసం కూడా సలిపాం. కాబట్టి ఇంకొకసారి మీ అందరికీ మరేమాత శుభాశీస్సులు, మరేమాత ఆశీస్సులతో మీకు నేను ఇంకొకసారి నా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను, మంగళాశీస్సులు తెలియజేస్తున్నాను. సాయంత్రం 4:30 ప్రాంతాల్లో ఆరాధన మొదలుపెట్టి 6:30 ప్రాంతంలో అంతా 100 సంవత్సరాల నుంచి ఈ మాత విజయవాడ నగరంలో కాపాడేదానికి అటు కనకదుర్గమ్మ గుడి ఇందాక చెప్పారు స్వామి. విజయవాడ నగరానికి మొట్టమొదటిలో కనకదుర్గమ్మ గుడి కొండ ఉంది, చివరిలో మేరీమాత కొండ ఉంది, గుణదల కొండ ఉంది అని మెన్షన్ చేయడం జరిగింది. ఎంతో ఆనందంగా ఉంది. ఇవాళ ఇంతమంది ప్రజలు గత 3 రోజులు చూస్తూ ఉన్నాం. లక్షలాది మంది భక్తులు ఈ మాతని దర్శించుకొని వాళ్ళ సమస్యలు, వాళ్ళు ఉన్న బాధలన్నీ కూడా ఆవిడకి ఎన్నించుకొని దాని ద్వారా వారి యొక్క ఆశీస్సులు పొందుతామనే నమ్మకంతో కుటుంబాలు సైతం కదిలి వచ్చాయి. వాళ్ళందరికీ సౌకర్యాలు ఏర్పాటు చేసే దాంట్లో ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అవటం అది ఒక మంచి కార్యక్రమంగా భావిస్తున్నాం. ఒక శాసనసభ్యుడిగానే కాకుండా ఈ దేవాలయం మీద ఉన్న అత్యంత ప్రేమ, మరి అందరి యొక్క సహకారం ద్వారా దేవునికి మహిమాకరంగా, మనందరికీ కూడా దీవెనకరంగా మరీతల యొక్క విజ్ఞాపన ద్వారా మనం ఆశీర్వదించబడుతున్నాం. మరి మన తెలుగు ప్రజలను, ఆ విధంగానే పొరుగునున్నటువంటి రాష్ట్రాలు, ఒరిస్సా నుంచి కొంతమంది, ముఖ్యంగా రాయగఢ్ ప్రాంతాల నుంచి, అలాగే కర్ణాటక, అలాగే తమిళనాడు ప్రాంతాల నుంచి కూడా చాలామంది వచ్చారు. వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ, ఈ సంవత్సరం ప్రత్యేకత ఈ ఆస్ట్రియా దేశం నుంచి కొంతమంది భక్తులు వచ్చారు. వారి యొక్క వాళ్ళు కూడా ఈ దివ్య కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం అనేటువంటిది కేవలం ఇది ఒక రీజనల్ లేక నేషనల్ కాకుండా ఇంటర్నేషనల్ అనేటువంటిది కూడా ఒక భావం. పాడి రైతుల అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా కృష్ణా మిల్క్ యూనియన్ పనిచేస్తుందని యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు తెలిపారు. ఒక్క సొసైటీతో ప్రారంభమైన కృష్ణా మిల్క్ యూనియన్ ఇప్పుడు 1200 సొసైటీలతో 12 కోట్ల లీటర్ల పాలను సేకరించే స్థాయికి ఎదిగిందన్నారు. నకిలీ విజయ పేరుతో పాల విక్రయాలు చేసే సంస్థలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కృష్ణా మిల్క్ యూనియన్ వజ్రోత్సవ వేడుకలను విజయవాడలోని విజయ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు, ఎండి, యూనియన్ సభ్యులు రైతులతో కలిసి యూనియన్ వజ్రోత్సవ వేడుకల కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కృష్ణా మిల్క్ యూనియన్ అంకురార్పణ మాజీ సీఎం దివంగత ఎన్టీఆర్, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి ఫలితమేనని అన్నారు. ఇప్పుడు ఇది లాభాల బాటలో పయనిస్తోందని, రైతాంగానికి అన్ని రకాల ప్రోత్సాహకాలు అందిస్తోందన్నారు. పాడి రైతుల సంక్షేమం, పాడి పరిశ్రమ అభివృద్ధి యూనియన్ లక్ష్యమని అన్నారు. ఒక్క సొసైటీతో ప్రారంభమైన కృష్ణా మిల్క్ యూనియన్ ఇప్పుడు 1200 సొసైటీలతో 12 కోట్ల లీటర్ల పాలను సేకరించే స్థాయికి ఎదిగిందని అన్నారు. నకిలీ విజయ పేరుతో పాల విక్రయాలు చేసే సంస్థలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. 2024 ఆగస్టు 31న వచ్చిన వరదల వల్ల 41 రోజుల పాటు ఫ్యాక్టరీ మూతపడిపోయిందని తెలిపారు. కానీ ముందస్తు చూపు వల్ల వీరవల్లిలో కామధేను ఫ్యాక్టరీ నిర్మించుకోవటం వల్ల రైతుల నుండి పాల సేకరణ విషయంలో ఎటువంటి ఆటంకం కలగకుండా బిల్లుల చెల్లింపు విషయంలో కానీ, బోనస్ చెల్లింపులో కానీ ఎక్కడా రాజీ కాకుండా చెల్లించామని తెలిపారు. రైతులకి భారతదేశంలో అత్యంత చాలా లాభాలు, బోనస్లు కలుగుతుందో సంక్షేమ కార్యక్రమాలు పాడి రైతుకి, పాడి పశువుకి, వినియోగదారులకు భారతదేశంలో మేలు కలిగిన పాలు, పాల పదార్థాలు
డిస్ట్రిబ్యూషన్ అందజేస్తున్నాం. ఈ రకంగా మేము పాడి పశువులకు కూడా రిపీటెడ్ ప్రాబ్లం లేకుండా హై అండ్ రెస్పిరేటర్ కావాల్సిన విశ్వవిద్యాలయం ఎన్ని కాకుండా ప్రభుత్వానికి చేస్తున్నాం. అనేది విజయవాడలో కృష్ణా మిల్క్ సంస్థ ఫెడరేషన్లో కదా రాష్ట్ర ప్రభుత్వాలు కదా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రెండు వాడుకోవడం విజయ అనేది బ్రాండ్ అయింది. కానీ మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది కోఆపరేటివ్ డైరీలు అయినా సరే ఆ బ్రాండ్ వాళ్ళే వాడుకోవాలి తప్ప ఎవరు కో-ప్యాకింగ్కి ఇచ్చే విధానాన్ని తీసుకుంటే ప్రైవేట్ వ్యాపారస్తులు తద్వారా ఆ క్వాలిటీ లేని ప్రొడక్షన్ వినియోగదారులకు తక్కువ ప్రైస్ ఇచ్చి ఇక్కడ రైతులు నష్టపోవడం ఇవన్నీ కూడా ఆ మాటను జరుగుతూ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని పరిణామాన్ని ప్రభుత్వం కేవలం ఎవరైతే కోఆపరేటివ్లో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు మాత్రమే ఆ ప్యాకెట్స్ని దాన్ని ఆ బ్రాండ్ వాడుకోవాలి తప్ప కో-ప్యాకింగ్కి ఎవరికి ఇవ్వనట్టు. విజయవాడ రేడియో స్టేషన్ ఎదురుగా పున్నమ్మ తోటలోని మాంటిసోరీ కాలేజీ ఆఫ్ ఫిజియోథెరపీ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల 12, 13, 14 తేదీల్లో ఉచిత ఫిజియోథెరపీ క్యాంపును నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి వరదరాజు తెలిపారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుందని చెప్పారు. ఎముకలు, నరాలు, కండరాల సంబంధిత సమస్యలు క్యాంపులో చూస్తారని, తగిన సూచనలు, సలహాలు ఇస్తారన్నారు. కీళ్ల వ్యాధులు, నరాల సమస్యలతో బాధపడేవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విజయవాడ రేడియో స్టేషన్ ఎదురు పొన్నమ్మ తోటలోని మాంటిసోరీ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీలో ప్రిన్సిపల్ డాక్టర్ పి వరదరాజు విలేకరుల సమావేశం నిర్వహించారు. రేపటి నుంచి 3 రోజుల పాటు నిర్వహించనున్న ఉచిత ఫిజియోథెరపీ క్యాంపు కరపత్రాలను ప్రిన్సిపల్ డాక్టర్ పి వరదరాజు, ఫిజియోథెరపీ వైద్యులు నీలిమారతన్, నవ్య కొడాలి, కె విజయ సుజాత, ఎస్ఎన్ఎస్ మౌనిక ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ మాంటిసోరీ ఫిజియోథెరపీ కాలేజీ ప్రారంభించి 25 సంవత్సరాలైందని, ఆ సందర్భంగా మెగా ఫిజియోథెరపీ క్యాంపు 12, 13, 14 తేదీల్లో కళాశాలల్లో నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్, రెవెన్యూ డివిజనల్ అధికారి కావూరి చైతన్య ఈ ఉచిత ఫిజియోథెరపీ క్యాంపును ప్రారంభిస్తారని చెప్పారు. ఎముకల నొప్పి, నరాల నొప్పి, కండరాల నొప్పి, పక్షవాతం వచ్చిన వారికి, చిన్నపిల్లలకు బుద్ధి శోధన లేకుండా ఉన్నవారికి ఉపయోగపడుతుందని ఈ క్యాంపును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నగరంలో ఉన్నవారికి, శివారు ప్రాంతాల్లో ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఫిజియోథెరపీలోనే ఆర్థోపెటిక్స్, న్యూరాలజీ, కార్డియో రెస్పిరేటరీ, పీడియాట్రిక్స్, గైనకాలజీ, మూమెంట్ ఎనాలిసిస్ ఇలా చాలా రకాలున్నాయన్నారు. వచ్చే 12, 13, 14 తారీఖు ఫిబ్రవరి మంత్లో ఫ్రీ ఫిజియోథెరపీ క్యాంపు అందరికీ ఉపయోగపడేటట్టు చేద్దామని. దీనివల్ల ఏమంటే ఎముకల నొప్పి, నరాల నొప్పి, కండరాల నొప్పి, పక్షవాతం వచ్చిన వాళ్ళకి, చిన్నపిల్లలు బుద్ధి శోధన లేకున్న వాళ్ళకి వీళ్ళందరికీ ఒక ఉపయోగపడతాయని చెప్పి, సిటీలో ఉన్న వాళ్ళు మళ్ళీ దగ్గరలో ఉన్న వాళ్ళకి కూడా ఉపయోగపడతాయని చెప్పి మేము ఆ ఉద్దేశం మీద మేము నిర్వహిస్తున్నాము. అందరం వచ్చి దీన్ని సక్రమంగా ఉపయోగించుకోమని చెప్తున్నామండి. ఫిజియోథెరపీలోనే బ్రాంచెస్ ఉన్నాయండి. ఆర్థోపెడిక్ సంబంధించి సెపరేట్గా, న్యూరాలజీ సెపరేట్, కార్డియో రెస్పిరేటరీ, పీడియాట్రిక్స్ చిన్నపిల్లలకు వచ్చేదానికి, గైనకాలజీలో ఉంటుంది, హ్యాండ్ రిహాబిలిటేషన్, హ్యాండ్ థెరపీ సెపరేట్గా ఉంటుంది, బయోమెకానిక్స్, మూమెంట్ అనాలిసిస్ను ఉంటాయి. ఇప్పుడు కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్, రూరల్ ఏరియాలో వెళ్ళి మన ట్రీట్మెంట్ ఇవ్వడం ఎలా అని చెప్పి కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్ ఉంటున్నాయి. ఇవన్నీ చాలా రకరకాలుగా ఉన్నాయి కాబట్టి మనం ఇవన్నీ వాడుకోవచ్చు. మనం ఇక్కడ మేమందరం పిల్లలతో పాటు మన సీనియర్ స్టాఫ్స్ ఉంటారు ఇక్కడ, వాళ్ళందరినీ మీరు సక్రమంగా ఉపయోగించుకోవచ్చు. ఏ డౌట్స్ ఉన్నా మీకు క్లారిఫై చేస్తారు. ఎక్విప్మెంట్స్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంది కాబట్టి మేము కంపల్సరీ వాడుకోవచ్చు మమ్మల్ని. అసలు ఫిజియోథెరపీ వల్ల ఉపయోగాలు ఏంటి తెలియట్లేదు. ఇది మిడిల్లో ఉన్నది ఈ హాస్పిటల్, ఈ కాలేజీ, కానీ ఎవరికి తెలియట్లేదు. అసలు ఫిజియోథెరపీ అనేది ఎందుకు చేస్తామంటే నరాల బలహీనత, ఎముకల్లో ఉన్న అరుగుదల, వీటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల వీళ్ళకి ఫిజియోథెరపీ అవసరం ఉంటుంది. ఫిజియోథెరపీ అంటే ఫిజికల్గా చేసేదండి, ఇంటర్నల్గా మేము డ్రగ్స్ ఏమీ ఇవ్వము. సో కొన్ని డ్రగ్స్ వేయడం వల్ల ఏమవుతుందంటే కిడ్నీస్ ఫెయిల్ అవడం, లివర్ ఫంక్షన్ చేయకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. ఇది ఫిజికల్గా చేసేది కాబట్టి మేము కొన్ని మోడాలిటీస్ వాడతాం. అంటే ఎలక్ట్రోథెరపీ అండ్ కోల్డ్ థెరపీ చేస్తాం అనమాట. హైడ్రోథెరపీ ఇలా చేస్తాం, కానీ ఫిజికల్గా ఎక్సర్సైజ్ చేపిస్తాం. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి రోజుకి వాళ్ళ ఆయుష్ని పెంచుతున్నాం ఒక రకంగా చెప్పాలంటే. రాష్ట్రంలో మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం కావటం లేదు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా ఆప్కాస్ విధానం రద్దు చేసి కాంట్రాక్ట్ విధానం ద్వారా కార్మికుల పొట్టకొట్టడానికి కూటమి ప్రభుత్వం చూస్తుందని మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు నాయకులు దోనిపూడి కాశీనాథ్ తెలిపారు. విజయవాడ బాలసో భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో సమ్మె కాలంలో చేసిన ఒప్పందాలు అమలు కావటం లేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలైనా ఒప్పందాలు అమలు కాలేదు, సమస్యలు పరిష్కారం కాలేదని
జరగని ఆ దిశగా ప్రభుత్వ చర్యలు లేవన్నారు. ఆబ్కాస్ను రద్దు చేసి కార్మికులను మళ్లీ కాంట్రాక్టర్లకు బందీలుగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని, ఇది న్యాయసమ్మతం కాదన్నారు. ఆబ్కాస్ రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని, కార్మికుల సమస్యలు పరిష్కరించుకుంటే ఉద్యమిస్తామన్నారు. ఆబ్కాస్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్లు అంతంత మాత్రంగా అమలు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈఎస్ఐ కార్డు ఉన్నా కూడా ప్రయోజనం శూన్యంగా కనపడతా ఉంది. పిఎఫ్ లోన్లు పెట్టుకుంటే పిఎఫ్ లోన్లు రావడానికి దాదాపుగా కొన్ని నెలల పాటు కాలయాపన జరుగుతూ తాత్సారం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరి ఇటువంటి ఈ నేపథ్యంలో ఆబ్కాస్ను తీసేసి పెనం మీద నుంచి పొయ్యిలో పడేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి తీరు చూస్తూ ఉంటే ఇది అత్యంత దారుణమైనటువంటి సమస్య. ఈ రకమైనటువంటి నిర్ణయం ఎంత మాత్రం కూడా కూటమి ప్రభుత్వానికి, తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి సరైనటువంటిది కాదని చెప్పారని ఈ సందర్భంగా మేము చెప్పదలిచాం. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ గత సమ్మె కాలంలో, సమ్మె జరిగినటువంటి 17 రోజుల పాటు సమ్మె జరిగినటువంటి సందర్భంలో ఇచ్చినటువంటి హామీ వేరు. నువ్వు ఎన్నికల అధికారం చేపట్టి అధికారానికి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ తిరిగి ఆ సమస్యని పక్కన పెట్టేసి మీకు అనుకూలమైనటువంటి పద్ధతుల్లో, సానుకూలమైనటువంటి పద్ధతుల్లో ఆబ్కాస్ను తీసేసి ఎవరిని బాగు చేయటానికి అని చెప్పని అడుగుతున్నాం. 10 గంటలతో పని లేదు. వాటర్ సప్లైలో ఉన్నటువంటి కార్మికులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. పార్క్ సెక్షన్లో ఉన్నటువంటి వాళ్ళు అదే పరిస్థితిలో ఉన్నారు. వెహికల్ డిపోలో ఉన్న మెకానిక్లు అదే పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళంతా పారిశుధ్యానికి సంబంధించినటువంటి విభాగంతో పాటు పనిచేస్తూ ఉన్నటువంటి వాళ్ళకి, ఫీల్డ్ వర్కర్స్కి ఎందుకని మీరు జీతాలు పెంచడం లేదని చెప్పనేటువంటి అడుగుతున్నాం. సాంకేతిక పరిజ్ఞానం ఎంతో పురోగతి సాధిస్తోందని, అంతర్జాలం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో వాటి వల్ల అన్ని నష్టాలు కూడా ఉన్నాయని అదనపు రాష్ట్ర ఇన్ఫర్మాటిక్స్ అధికారి ఎస్ మధుసూదన్ రావు తెలిపారు. అంతర్జాలాన్ని ఎంతవరకు అవసరమో అంతమేరకు మాత్రమే వినియోగించాలని చెప్పారు. ఇటీవల కాలంలో సైబర్ నేరాలు కూడా బాగా పెరిగిపోయాయని, మనం అప్రమత్తంగా లేకపోతే సైబర్ మోసగాళ్లకు చిక్కే అవకాశం ఉందన్నారు. భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ చేపట్టిన సురక్షిత అంతర్జాల దినోత్సవాన్ని పురస్కరించుకొని మొగల్రాజ్పురంలోని పిబి సిద్ధార్థ కళాశాల కంప్యూటర్ సైన్స్ మరియు డేటా సైన్స్ విభాగాలు, జాతీయ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్, ఆంధ్రప్రదేశ్ సంయుక్తంగా విద్యార్థులు, బోధకులు మరియు పూర్వ విద్యార్థులకు సైబర్ భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో ముఖ్య వక్తగా పాల్గొన్న అదనపు రాష్ట్ర ఇన్ఫర్మాటిక్స్ అధికారి ఎస్ మధుసూదన్ రావు మాట్లాడుతూ, అంతర్జాలం అనవసరంగా ఎక్కువగా ఉపయోగించడం వల్ల సమయం వృధా అవుతుందని, ఆన్లైన్ ఆఫర్లు చూసి అనవసర ఖర్చులు పెడతామని, సైబర్ మోసాలకు గురి కావటం, ఎక్కువ సమయం కూర్చొని బ్రౌజింగ్ చేయటం వల్ల ఊబకాయం, నిద్రలేమి సమస్యలు వస్తాయన్నారు. దానికి బానిసైపోతారని అన్నారు. అంతర్జాలం వినియోగం తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కానీ చూపించే ఆ డిస్కౌంట్స్, ఆ అట్రాక్షన్ చూసి ఏముందిలే, అది కూడా మనకు డబ్బులు తీయక్కలే కదా, అంతా ఆన్లైన్ కదా, యూపీఐ, ఫోన్పే కూడా వేస్తాం. సో అంటే మనకి టెంప్ట్ చేస్తుందన్నమాట. అది మనకు అవసరం అయిపోయినా సరే అనవసరంగా ఖర్చు పెట్టేంత టెక్నాలజీ మనల్ని ప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్ ట్రోల్స్, బుల్లింగ్, స్టాకింగ్, సోషల్ ఎలియేషన్, ఒబేసిటీ, హెల్త్ ఇష్యూస్. అంటే ఈ నెట్ చూడడానికి మనం కూర్చుంటాం, కదులుతూ చేయలేం. శుభ్రంగా కూర్చుని హ్యాపీగా 1-2 గంటలు మనం కూర్చుని ఆ బ్రౌజింగ్ చేస్తున్నప్పుడు అదొక రకమైన ఆనందంలోకి వెళ్తాం. దానివల్ల ఏమవుతుంది, మనకి ఫిజికల్ ఎక్సర్సైజ్ తగ్గుతుంది, అలా ఒబెసిటీ వస్తుంది, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఇవి చాలా ఉన్నాయి. ఇప్పుడు తెలీదు, ఇలా ఓవర్ పీరియడ్ ఆఫ్ మీరు ఒక 2-3 years కానీ కంటిన్యూస్ ఇదే అలవాటు అయితే మటుకు చాలామంది ప్లాన్ చేస్తారు. అంటే ఈ ప్రొక్రాస్టినేషన్ అంతా కూడా చాలా పెద్ద సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అనంతరం సైబర్ క్రైమ్ అధికారి ఎస్ఆర్సిహెచ్ మూర్తి మాట్లాడుతూ, సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయని చెప్పారు. ఆర్థిక మోసాలు, దొంగతనం, డిజిటల్ అరెస్టులు, వ్యక్తిత్వ హననం తదితర నేరాలు అధికమయ్యాయని చెప్పారు. దీనివల్ల శారీరక మరియు మానసిక అలజడులకు దారితీస్తున్నాయని తెలిపారు. సైబర్ నేరాల వల్ల ఈ భయానక పరిస్థితి నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ సేఫ్టీ ప్రాక్టీసెస్లో మనం యూజ్ చేసే ఫోన్పేల్లో కానీ, లేకపోతే గూగుల్ పే కానీ, ఇలా ఏవైతే ప్లాట్ఫామ్స్ ఉన్నాయో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినా ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, ట్విట్టరు, పిన్‌ఇంట్రెస్ట్ లాంటి ప్లాట్ఫామ్స్లో పిల్లలు ఎంత యాక్టివ్గా ఉంటున్నారు, రీల్స్ క్రియేట్ చేయడంలోనూ, లేకపోతే డబ్బులు పోగొట్టుకోవడంలోనూ, ఏదో డబ్బులు వచ్చేస్తాయనే ఉద్దేశంతో
వేరువేరు సిస్టమ్స్లో వీళ్ళు డబ్బులు పెట్టడాలు, అప్పులు చేయడాలు, దానికోసం వేరే ఒకళ్ళ దగ్గర నుంచి లేకపోతే లోన్స్ తీసుకోవడము, ఇలాంటివన్నీ చేసి వీళ్ళు చాలా రకాలుగా మోసాలకు గురవుతున్నారు. ఈ మోసాల నుంచి పిల్లలకి అవేర్నెస్ క్రియేట్ చేస్తే తప్ప. అనంతరం కళాశాల కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి డాక్టర్ టిఎస్ రవికిరణ్ మాట్లాడుతూ నేటి యువత ఇంటర్నెట్కు బానిసవుతున్నారని తెలిపారు. అనవసర లావాదేవీలు చూసి ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. మోసాల బారిన పడకుండా ఉండడానికి అవగాహన సదస్సు నిర్వహించామని చెప్పారు. అనవసరమైన ట్రాన్సాక్షన్స్ చేసి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పిల్లలు వారు ఇబ్బంది పడకుండా ఎటువంటి మెలకువలు నేర్చుకోవాలి అనేది ఈరోజు ఎక్స్పర్ట్స్ మనకు తెలియజేయడం జరుగుతూ ఉంది. వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతూ ఉంది. దీని వలన ఏంటి అంటే జరిగే నష్టాన్ని కొంతవరకు మనం నివారించడం జరుగుతుంది. రాష్ట్ర ఎంబీసీ గౌరవ అధ్యక్షులు, ఆర్ఎంపీడబ్ల్యూఏ గౌరవ అధ్యక్షులు ఆకుమళ్ల నానిని ఆంధ్ర రాష్ట్ర ప్రజాసమితి ప్రధాన కార్యదర్శి ఫణిరాజ్, ఉపాధ్యక్షుడు రమేష్ నాయుడు పటమట్ట పంటకాలువ రోడ్లోని రాష్ట్ర ఎంబీసీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజాసమితిలో చేరాలని ఆకుమళ్ల నానికు శాలువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రజాసమితిలోకి రావాలని తనను ఆహ్వానించడం జరిగిందని, వారి ఆహ్వానాన్ని స్వీకరిస్తూ త్వరలోనే తన ఆలోచనల్ని తెలియజేస్తానని చెప్పారు. మున్ముందు ఇంకా అనేక కార్యక్రమాలు ఉన్నాయని, అందరూ స్నేహపూర్వకంగా ముందుకు వెళదామన్నారు. హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తానండి. ఈరోజు పడమట పంటకాలువ రాష్ట్ర ఎంబీసీ కార్యాలయంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజా సేవా సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పనిబాబు గారు అండ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లాన్ రమేష్ నాయుడు గారు వచ్చి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. కలిసి వాళ్ళు ఈ పార్టీలోకి ఆహ్వానించి మా పార్టీలోకి రమ్మని తెలపడం జరిగింది. వారి ఆహ్వానాన్ని నేను స్వీకరిస్తూ త్వరలో నా యొక్క ఆలోచనలు తెలియజేస్తాను. ముందు ఇంకా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. వాటిలో అందరం స్నేహపూర్వకంగా మర్యాదపూర్వకంగా చక్కగా పార్టీల పరంగా కాకుండా ఆయన ఒక మంచి స్నేహపూర్వకంగా ముందుకెళ్దామని చెప్పి వారికి తెలియజేస్తున్నానండి. ఖచ్చితంగా వీరు ఆహ్వానం తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తాను. విజయవాడ నగర శివారు అంబాపురంలోని 1వ వార్డులోని కామన్ సైట్ స్థలాన్ని ఓ రిటైర్డ్ అధికారి కబ్జా చేసి తిరిగి తమపైనే ఆరోపణలు చేస్తున్నారని సర్పంచ్ గడికోట సీతయ్య అన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విలేజ్ డెవలప్మెంట్ కమిటీతో కలిసి ఆయన మాట్లాడారు. 2500 గజాల స్థలాన్ని వాటర్ ట్యాంక్ నిర్మాణం కోసం కేటాయిస్తూ తీర్మానం చేశామని, ఆ స్థలాన్ని కబ్జా చేసి కంచె ఏర్పాటు చేశారన్నారు. పోలీసులు కూడా తనపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని, దీనిపై న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పంచాయతీ స్థలాన్ని కబ్జా కానీయమని స్పష్టం చేశారు. ప్రభుత్వ స్థలాన్ని కాపాడాల్సిన అధికారులే కబ్జాలకు ప్రోత్సహించడం సరికాదన్నారు. అది ప్రాసెస్ ప్రకారం సెక్రటరీ గారిని దాంట్లో ఫాలో అవ్వమని చెప్పిందండి. దాంట్లో ఇప్పుడు కోర్టు ఇచ్చిన దాంట్లో జకరయ్య గారి పొజిషన్లోకి వెళ్ళమని ఎటువంటిది ఇవ్వలేదండి. మేము ఆ కామన్ సైట్ని పోరాడుతుంటే గ్రామస్తులు కానీ ఓ సర్పంచ్ కానీ నేను కానీ గతంలో పాలకులే దీని మీద కన్నేశారు. వాళ్ళను కూడా ఎదుర్కోవడం జరిగింది ఇంతకుముందు. అయితే ఇప్పుడు కూడా వచ్చేసి దాన్ని కబ్జా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మేము ఒక గ్రామ సర్పంచ్గా గ్రామస్తులు అందరం కలిసి దాంట్లో వాటర్ ట్యాంక్ కట్టుకొని మా ఏరియాకి మంచినీళ్ళు తెచ్చుకుందామని దాంట్లో తీర్మానం చేసుకొని పంచాయతీలో తీర్మానం చేసుకొని వాటర్ ట్యాంక్ కట్టుకుందాం అనుకున్నామండి. గెద్దలాగా తన్నుకుపోవడానికి వచ్చాడు ఆయన. సరే వచ్చాడు. సిఏ గారు నాకు ఫోన్ చేయడం జరిగింది. బాబు ఆయనకి ఆర్డర్ ఉంది, మీరు సైట్లోకి వెళ్ళొద్దు అన్నారు. సరే అలాగే సార్ అని మేము సైట్లోకి వెళ్ళలేదండి. గ్రామస్తులు కానీ ఒక సర్పంచ్గా నేను కానీ సైట్లోకి ఒక్కరు వెళ్ళలేదండి. 24వ తారీఖు సాయంత్రం 8 గంటలకి పుల్లా జకరయ్య అని ఆయన కంప్లైంట్ ఇస్తే 4/2 పుల్లా జకరయ్య అని సాయంత్రం పూట 8 గంటలకి కంప్లైంట్ ఇస్తే 5వ తారీఖు 7:30 కల్లా నా మీద కేసు కట్టడం జరిగింది. SC ST కేసు కట్టడం జరిగిందండి. అది ఎంత మటుకు కరెక్ట్? దీని ఎక్స్టెంట్ 1.42 సెంట్స్. దీన్ని 81లోనే సాగి జయలక్ష్మి అనేవాళ్ళు, అల్లూరి రాఘవరాజు, తిరుమలరాజు వెంకట సుబ్బరాజు గారు అనే వాళ్ళకి అమ్మటం జరిగింది. ఆ తర్వాత 82లోనే వారు FCA వారికి అమ్మటం జరిగిందని. అలాగే ఇంకా మిగిలిన సర్వే నెంబర్లు అన్నీ కలుపుకొని 9.47 ఎకరాలు తీసుకుని FCA వారు లేఅవుట్ వేయడం జరిగింది. దానికి వాళ్ళు 1987లో వాళ్ళ లేఅవుట్కి అప్లై చేయడం జరిగింది. దాన్ని లేఅవుట్ 1987లో అప్లై చేస్తే
వారికి 94లో అప్రూవ్డ్ ప్లాన్ తోటి సిఆర్డిఏ అప్రూవ్డ్ ప్లాన్ తోటి దీన్ని వడా అప్పుడున్న వడాతోటి ఇది అప్రూవ్ చేయడం జరిగిందండి. 94లో అప్రూవ్ అయింది. దీని ఎల్పి నెంబర్ వచ్చేసరికి 42/94 ఈ నెంబర్ తోటి ఇది అప్రూవ్ అయిందండి. దీంట్లో ఇప్పుడు మనం ఏదైతే అనుకుంటున్నామో ఇది 2226 గజాలు 96/2Bలో ఓపెన్ స్పేస్గా చూపించడం జరిగిందండి ఈ కామన్ సైట్ ఈ ప్లాన్లో. అప్పటి నుంచి కూడా పంచాయతీ వాళ్ళే దాన్ని పరిరక్షిస్తున్నారు. అయితే మధ్యలో 2012లో వడావారికి ఎఫ్సిఐ వాళ్ళు ఇది ఆక్రమణకు గురవుతుంది అని కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద కూడా వడావాళ్ళు పంచాయతీ వారిని యాక్షన్ తీసుకోవాలి ఈ ఎకరాల మీద అని చెప్పి పంచాయతీ వారికి డైరెక్షన్ చేయడం కూడా జరిగిందండి. అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ఆంధ్ర రాష్ట్ర ప్రజాసమితి ఉపాధ్యక్షుడు రమేష్ నాయుడుపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం మానుకోవాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజాసమితి ప్రధాన కార్యదర్శి ఫణిరాజ్ సూచించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజాసమితి ఉన్నది మీలాంటి ప్రజాప్రతినిధులు చేసే అరాచకాలు దౌర్జన్యాలను ప్రశ్నించడానికని అన్నారు. ప్రత్యేక హోదాపై పోరాడి రాష్ట్రాభివృద్ధికి పాటుపడకుండా కక్ష సాధింపు చర్యలు ఏమిటని నిలదీశారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజాసమితి కార్యకర్తలు నాయకుల జోలికి ఎవరు వచ్చినా వారికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తామన్నారు. పటమట పంటకాలువ రోడ్డులోని రాష్ట్ర ఎంబీసీ కార్యాలయంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజాసమితి ప్రధాన కార్యదర్శి ఫణిరాజు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రజాసమితి ఉపాధ్యక్షుడు రమేష్ నాయుడు నేడు డీజీపీని కలిసి అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ నుంచి తనకు అపాయం పొంచి ఉందని ఫిర్యాదు చేశారని చెప్పారు. అంబికా లక్ష్మీనారాయణపై రమేష్ నాయుడు గాజు గ్లాస్ గుర్తుతో పోటీ చేసినందుకు రెచ్చిపోతున్నారా అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో మీ ప్రలోభాలకు లొంగకుండా పోటీ చేసినందుక రమేష్ నాయుడుపై రెచ్చిపోతున్నారంటూ మండిపడ్డారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజాసమితి కార్యకర్తలు నాయకుల జోలికి ఎవరొచ్చినా వారికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తామన్నారు. జనాలు ఏంటంటే మన తాడిపత్రులు ఏదో ఇష్యూ వచ్చింది, దానికి ఆయన ఖండించాడు. అది ఇష్యూ ఎవరి మధ్య తాడిపత్రి చైర్మన్ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఖండించిన తర్వాత ఏదో చిన్న కాంట్రవర్సీ వచ్చింది, ఓకే సద్దుమణిగిపోయింది. మరి ఒక ఎంపీ స్థాయిలో ఉండి అంబికా లక్ష్మీనారాయణ గారు మీరెందుకు రెచ్చిపోతున్నారు అంటే మీ మీద గాజు గ్లాస్ గుర్తుతో పోటీ చేశాడని ఆయన మీద రెచ్చిపోతున్నారా? ఆయన్ని పోటీ నుంచి విరమించుకోమని దాదాపు 10 లక్షలు మీరు ఆఫర్ ఇచ్చింది మర్చిపోయారా? మీ 10 లక్షలకే కాదు, మీ అధికారానికి దేనికి లొంగకుండా చాలా నిజాయితీగా ఆంధ్ర రాష్ట్ర ప్రజాసమితి నుంచి ఒక ఎంపీగా ఆయన పోటీ చేసి మీ ప్రలోభాలకి లొంగకుండా పోటీ చేశాడు. అందుకనా పోనీ సరే, అప్పట్లో అంటే ఎలక్షన్ మూమెంట్లో సహజం ఇవన్నీ కూడా. మరి ఇప్పుడు ఎందుకంటే రెచ్చిపోతున్నారు? అనంతరం రమేష్ నాయుడు మాట్లాడుతూ గత ఎన్నికల్లో తాను ఆంధ్ర రాష్ట్ర ప్రజాసమితి తరపున గాజు గ్లాసు గుర్తుపై ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశానని అన్నారు. గ్లాసు గుర్తు ఉంటే ఓడిపోతారనే ఉద్దేశంతో టీడీపీ ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ తనను ఎన్నో ప్రలోభాలకు గురి చేయటమే కాకుండా అనేక మందితో ఫోన్లు చేయించారన్నారు. ప్రలోభాలకు లొంగకుండా తాను పోటీ చేశానని అన్నారు. గెలిచిన తరువాత నుంచి తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. తనపై వ్యక్తిగత దాడులు, తప్పుడు ఆరోపణలు మానుకోవాలని సూచించారు. ప్రజా సంక్షేమం కోసం అనంతపురం అభివృద్ధికి పాటుపడాలన్నారు. విత్డ్రా చేసుకోమని బెదిరించినావు, చేసుకోలేదు. గుర్తు మార్చుకోమన్నావు, అది కుదరలేదు. లాస్ట్కి నా ప్రచారం చేయడానికి కాళ్ళు పట్టుకున్నంత పని చేయలేదా నువ్వు ఇక్కడకు? చెప్పండి, పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో పోటీ చేస్తారు, అన్నీ జరుగుతుంటాయి, కామను గెలుపోవటం ఉంటాయి. ప్రజాక్షేత్రంలో గెలిచినారు, ఏదైనా ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలి. కానీ వ్యక్తిగత దాడులు, వ్యక్తిగత దూషణలు, తప్పుడు ఆరోపణలు చేస్తారా? అది పద్ధతి కాదు. ఇప్పటికైనా మానుకోండి. మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అని ఈ ఆరోపణలకు మీలాంటి దుస్తులు, దుర్మార్గులే, నీచులే దానికి ఒత్తాసు కలిగి ఉంటుంది. ఎక్కడ అటువంటి జరగలేదు. మీలాంటి వాళ్ళ వల్ల ఇటు తప్పుడు ఆరోపణలు వస్తున్నాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.